తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. వ్రతంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. అమ్మవారిని బంగారు చెరతో సుందరంగా అలంకరించి పుష్పాలు పండ్లతో వ్రత మండపాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. విశ్వక్షేణారాధన, కలశ స్థాపన, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతి నిర్వహించారు. భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, అన్నప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేశారు. వ్రతాన్ని భక్తులు వీక్షించేలా పలు ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. श्री पद्मावती नायक्याः प्रीत्यर्थं राजराष्ट्राभिवृद्ध्यर्थं लोकक्षेमाभिवृद्ध्यर्थं संकल्पित वरलक्ष्मी व्रतं कर्तुं मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः मम एनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजता मे देवी श्रमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् शर्म यगोसदस्मिन् हवे पुरुहोतः पुरुक्षो मुहूर्तो अस्तु। कमला गृहमेदिनं प्रवक्ता छन्दसां वक्ता अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, अस्मत्परम అందరూ ఒకసారి స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు, గురువులకు, కులదైవానికి అలమేల్మంగా సమేతుడైనటువంటి ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్య దివ్యమహిష్యాః జగత్కారణభూతాయాః నిత్యానపాయిన్యాః శ్రీ పద్మావతీ నాయక్యాః వేదశాస్త్రాగమాదిపండితానాం సకల కైంకర్యపరాణాం అస్య జనపదస్య క్షేమ మోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధ్యర్థం విశేషతః మీరు ఏదైనా కోరికలు ఉంటే విశ్వక్సేనమావాహయామి ఓం స్వః విశ్వక్సేనమావాహయామి ఓం భూర్భువః స్వః విశ్వక్సేనమావాహయామి విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రా దృశ్య గ్రహాయ మే విశ్వక్సేనాయ నమః సకల వివిధ ప్రౌఢ సైన్యనాథాయ నమః కరివక్త్రాయ నమః హరిప్రియాయ నమః శోభనాంగాయ నమః మణికుండలధరాయ నమః తప్తకాంజల భూషణాయ నమః సర్వశాంతే శ్రీచరితరీత్యా వరలక్ష్మీ వ్రత అంగభూతం సకల ద్రవ్యశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం శరీరశుద్ధ్యర్థం ఆకలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే వరుణం विद्महे महाज्वालाय धीमहि पुनन्तु ममादेव जनाः पुनन्तु मनवो धावरे यज्ञे मा पुनीतां बृहद्भिस्वविदस्त्रिभिः वरिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षैः प्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी पूजां च करिष्ये नानाविध परिमलपत्र पुष्पार्चनं च करिष्ये। ओम श्रीं श्री नमः, ओम नित्यागतायै नमः, ओम मनमृगाबीजरूपिण्यै नमः, ओम नित्यानन्दायै नमः, ओम नित्यबोधायै नमः, ओम नादिनी नमः, ओम जनमोदिन्यै नमः, ओम सत्यप्रत्ययिन्यै नमः, ओम स्वप्रकाशात्मरूपिणी नमः, ओम देव्यै नमः।
ఓం బ్రహ్మ విద్యాప్రదాయిన్యై నమః. ఓం వాక్మిన్యై నమః. ఓం హవిషై నమః. ఓం ప్రత్యధిదేవత నమః. ఓం చంద్రరూపిణ్యై నమః. ఓం గాయత్రీ నమః. ఓం సోమసంభూత్యై నమః. ఓం సావిత్రీ నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఓం శాంకర్యై ప్రమాగై నమః. ఓం దేవ్యై నమః. ఓం షడంగాధిపదక్రమాయై నమః. ఓం శివాయై నమః. ఓం ధాత్రీ నమః. ఓం శుభానందాయై నమః. ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై సరస్వతీ వేణీ యమునా నర్మదాపగాయై నమః. ఓం సముద్రవసనావాసాయై నమః. ఓం బ్రహ్మాండశ్రేణిభై నమః. ఓం యోగధ్యానపరాయణాయై నమః. ఓం త్రైశిక విశేషజ్ఞామః. ఓం సర్వోపద్రవనాశన్యై నమః. ఓం కైవల్యపదవీరేఖాయై నమః. ఓం సూర్యమండల సంస్థితాయై నమః. సోమమండల మధ్యస్థాయై నమః. ఓం త్రిపుష్కరాయై నమః. ఓం పరాజితాయై నమః. ఓం విశేషిత గుణాత్మికాయై నమః. ఓం విధానజ్ఞాయై నమః. ఓం హిరణ్యకేశిన్యై నమః. ఓం హేమావరహేతుక్యై నమః. ఓం హేమమాలాయై నమః. ఓం శిఖామాలాయై నమః. ఓం త్రిశికాయై నమః. ఓం భ్రమయై నమః. ఓం చెంచత్కౌస్తుభాయై నమః. ఓం హరికామిన్యై నమః. ఓం నిత్యాయై నమః. ఓం తద్ధ్యాయై నమః. ఓం రమాయై నమః. శ్రీవిద్యాయై నమః. ఓం క్షేమకారిణ్యై నమః. ఓం శ్రీం బీజచపతం దుష్టాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం నవదుర్గాయై నమః. మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. భువనేశ్వరీ నమః. సమస్త సన్మంగళాని భవంతు. అలర్మేల్ మంగ సమేత శ్రీ వరమహాలక్ష్మ్యాః ప్రీత్యర్థం వరమహాలక్ష్మీ ఉద్దిశ్య ಆ ತೋರದ ಸಮರ್ಪಣೆಯನ್ನ ದಿನದಂದು ಈ ತೋರವನ್ನ ಯಾರು ಧರಿಸ್ತಾರೋ ಅವರು ವ್ರತಾಚರಣೆಯನ್ನ ಮಾಡಿದಂತಹ ಪೂರ್ಣದಳಾಯತಾಕ್ಷಿ ಪಾದ ಪದ್ಮಂ ಮಯಿ ಸನ್ನಿಧತ್ಸ್ವ అన్నీ చేస్తూ చేయడం నియమపాలన. అలాగే సంకల్పం రెండవది. లక్షణాలు ఉండాలి, 4 లక్షణాలను మనం పాటించాలి అనేటువంటిది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ విషయం వింటున్నట్టే ఆమె ఎందుకు త్రిమూర్తులను కూడా వాళ్ళు శాసించారనమాట. త్రిమూర్తులు కూడా వాళ్ళకు తల ఉంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నివాసాయ శ్రీనివాసాయ మంగళం సరసిజ నిలయే సరోజహస్తే ధవలధరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభ గోవింద.